హాయ్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనం ఫోటోషాప్లో ఎడిట్ మెనూలో ఒక ఆప్షన్ మీరు ప్రాబ్లీ చాలాసార్లు చూసి ఉండొచ్చు, పేస్ట్ ఇంటూ అని. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆప్షన్ అండి. ఇదంటే ఫేస్లో డీమార్ఫింగ్, అంటే ఒక మేల్ ఫేస్లో నుండి ఫిమేల్ ఫేస్ సెట్ చేయడం, ఫిమేల్ ఫేస్ లోపల మేల్ ఫేస్ ఫిట్ చేయడం, లేదంటే ఐస్ ఒక మేల్ నుండి ఫిమేల్, ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం పేస్ట్ ఇంటూ ఎన్నోసార్లు మనం యూజ్ చేసి ఉండొచ్చు. కానీ ఒక యానిమేషన్ చేసేటప్పుడు పేస్ట్ ఇంటూ ఎలా యూజ్ చేయొచ్చు అనే పర్టికులర్ ఐడియాతో నేను ఈ వీడియోని నేను ప్లాన్ చేశాను. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దామా? సో పేస్ట్ ఇంటూ యూజ్ చేసి మనం యానిమేషన్స్లో ఎలా యూజ్ చేయొచ్చు అనేది, సో దట్ విల్ గెట్ ఎ బెటర్ ఐడియా. ఓకేనా? సో ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్న మదర్ ప్లస్ ఒక క్యూట్ కిడ్ ఉంది. వీళ్ళిద్దరినే తీసుకుందాం. ఓకేనా? వీళ్ళిద్దరిని ఒక టెక్స్ట్ లోపల లెఫ్ట్ నుండి రైట్ టు లెఫ్ట్ అలా మూవ్ చేసి చూద్దాం, సో దట్ విల్ గెట్ ఎ బెటర్ ఐడియా. ఓకేనా? సో లెట్స్ గెట్ క్లోజ్ దిస్. ఆల్రెడీ ఇది నేను సెలెక్ట్ చేసి పెట్టాను, ఇప్పుడే లాసో టూల్తో సెలెక్ట్ చేసేసుకొని. సో లేయర్స్ ఏం లేవు ఇక్కడ. ఓకేనా? ఇది సో నేను ఏం చేస్తున్నానంటే దీన్ని డైరెక్ట్గా కాపీ చేసేసుకుంటున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే టేక్ ఎ న్యూ డాక్యుమెంట్, ఈసారి ఫిట్ టు స్క్రీన్ అనే కమాండ్ ద్వారా తీసుకుంటున్నాను. సో ఈసారి సో హారిజాంటల్లో లెట్స్ టైప్ సమ్ టెక్స్ట్. సో ఏ టెక్స్ట్ టైప్ చేద్దాము? సో 2015 సైజ్ మాత్రం 500 తీసుకుందాం. ఓకేనా? ఫైన్ 500 ఆర్ 600 ప్రాబబ్లీ బెటర్ ఐడియా. సో నేను ఏం చేస్తున్నానంటే దీనికి కొంచెం అవుట్లైన్ ఇస్తే బెటర్, మీరు ఈజీగా చూడొచ్చుగా. ఎడిట్లో స్ట్రోక్ అనే కమాండ్ ద్వారా ఒక బ్లాక్ కలర్ 2 ఇచ్చేసుకొని, సో దీనికి డ్రాప్ షాడో ఇచ్చేద్దాం. డ్రాప్ షాడో తెలుసు మీకు, ఆల్రెడీ లేయర్ స్టైల్స్లో మనం ఇవన్నీ చూసాం. ఓకేనా? ఫైన్. సో ఆ పిక్చర్ని దీని లోపల పేస్ట్ చేస్తున్నాను. ఎలా? పేస్ట్ ఇంటూ అనే కమాండ్ ద్వారా. ఓకేనా? పేస్ట్ ఇంటూ. సో చూడండి, ఇది చాలా హెవీ సైజ్ ఉంది కాబట్టి Ctrl+T అనే కమాండ్ ద్వారా దీన్ని మనం ఈ యొక్క టెక్స్ట్ హైట్ ఎంత ఉందో అదే సైజులో దీన్ని మనం సెట్ చేద్దాం. ఓకేనా? ఫైన్. ఇట్ లుక్స్ గ్రేట్. ఇదండి. సో అలాగే దీన్ని లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ నుండి మనం మూవ్ చేసి చూద్దాం. ఓకేనా? ఫైన్. సో బ్యాక్గ్రౌండ్లో మనకి ఎనీవే, సో బ్యాక్గ్రౌండ్లో మన గ్రేడియంట్ ఇచ్చుకుంటే బెటర్, బట్ నేను ప్రజెంట్ ఇవ్వట్లేదు. సో విండోలో ఇలాగే టైమ్ లైన్స్లోకి వెళ్ళిపోయి క్రియేట్ టైమ్ లైన్. ఈసారి ఇప్పటి వరకు మనం ఒక కొత్త లేయర్ తీసుకుని దీన్ని ఇలా మూవ్ చేద్దాం. మళ్ళీ న్యూ లేయర్, మళ్ళీ ఇలా. అంటే ఈ లెఫ్ట్ నుండి రైట్ వరకు మూవ్ చేయాలంటే మనం ఒక వ్రతం చేసినట్టు ఉంటుంది ఇక్కడ పరిస్థితి. ఓకేనా? సో మనం వ్రతం చేయలేం కదా. ఓకే, కార్తీక మాసంలో వ్రతం చేసినట్టు ఒక్కొక్క స్టెప్ మూవ్ చేయడం చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఒక డిఫరెంట్ డూప్లికేట్ ఫ్రేమ్ తీసుకొని డెస్టినేషన్ ఇది. ఓకేనా? మదరు చిల్లు ఇద్దరు కనపడాలి. ఇది స్టార్టింగ్. ఓకేనా? ఫైన్. ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. మధ్యలో మనకి ఎన్ని ఫ్రేమ్స్ కావాలి ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ కావడానికి? సే ప్రాబబ్లీ నాకు ఒక టోటల్ ఒక 50 ఫ్రేమ్స్ కావాలన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ 2 ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, మరి 50 ఫ్రేమ్స్ కావాలంటే ఇంకొక 48 ఫ్రేమ్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని ఇన్ బిట్వీన్, అంటే ట్వీన్ ఫ్రేమ్స్ అంటారు. ఒక్కసారి క్లిక్ చేస్తే ఎన్ని ఫ్రేమ్స్ యాడ్ చేయాలి? 48 ఫ్రేమ్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నెక్స్ట్ అంటే నేను ప్రజెంట్ ఫ్రేమ్ నెంబర్ 1 సెలెక్ట్ చేశాను కాబట్టి దాని తర్వాత యాడ్ అవుతాయి ఇవి. ఓకేనా? అదే నేను ఫ్రేమ్ నెంబర్ 2 యాడ్ చేస్తే సెకండ్ ఫ్రేమ్ తర్వాత యాడ్ అవుతాయి. ఇది చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు ఫ్రేమ్ నెంబర్ 1 సెలెక్ట్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ అని వస్తుంది. ఓకే, సో లాస్ట్ ఇదేం సెలెక్ట్ చేసుకోకుండా నెక్స్ట్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే టోటల్ 45. అంటే ఇక్కడ మీరు దీన్ని స్క్రోల్ చేసి చూడండి ఇప్పుడు. సో ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే టోటల్ మనకి లాస్ట్ ఫ్రేమ్ 50, ఫస్ట్ ఇది ఉంది. ఓకేనా? ఇప్పుడు దీని ఒక్కసారి నేను ప్లే చేశానంటే ఆ టెక్స్ట్ లోపల వాళ్ళు మూవ్ అవుతారు అనమాట. సో ఫర్ ఎవర్ సెలెక్ట్ చేస్తే మీకు తెలుసు కదా. సో కంటిన్యూగా వాళ్ళు లెఫ్ట్ నుండి రైట్కు కంటిన్యూగా మూవ్ అవుతుంది. సో అలాగే రైట్ టు లెఫ్ట్ కావాలి. సో దాన్ని టు అండ్ ఫ్రో అంటారు. టు అండ్ ఫ్రో అంటే ఒక ఆబ్జెక్ట్ లెఫ్ట్ నుండి రైట్కి మూవ్ అవుతున్నప్పుడు సెకండ్ ఆబ్జెక్ట్ రైట్ నుండి లెఫ్ట్కి ఎలా మూవ్ అవ్వాలి, దీన్నే టు అండ్ ఫ్రో అంటే ఇంజనీరింగ్ టర్మినాలజీలో చెప్పాలంటే టు అండ్ ఫ్రో మోషన్ అంటారు. అది నెక్స్ట్ ట్యుటోరియల్లో మనం టు అండ్ ఫ్రో యానిమేషన్ ఎలా చేయొచ్చు అనేదాన్ని చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య యానిమేషన్ సిరీస్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.